ప్రజెంట్ ఐటీ మినిస్టర్‌గా ఆయన దావోస్‌కి వెళ్ళడం, ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కి రేపటి తరాలకు ఇదొక మరపురాని సంవత్సరాలని చెప్పొచ్చు. ఈ 5, 6 ఇయర్స్ ఖచ్చితంగా ఆయన ఐటీ మినిస్టర్‌గా ఉన్నప్పుడు దానికి రెట్టింపుగా ఆయన వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ కాగ్నిసెంట్‌కి సంబంధించి, అదేవిధంగా మిగతా టెక్నాలజీస్ అన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్‌కి తీసుకురావాలి. అదేవిధంగా కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌ని తీసుకురావాలని చెప్పేసి ఆయన అక్కడికెళ్ళి మాట్లాడడం జరిగింది. దానికి బిల్ గేట్స్ టీమ్ కూడా ఓకే, మేము వస్తాము అన్నట్టుగా చెప్పారంట. అది ఎప్పుడు జరగబోతుంది? నిజంగా జరుగుతుందా లేదా? సో ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన దావోస్లో చలి ఎట్లా ఉందంటే -డిగ్రీస్లో ఉందన్నమాట. సో అంత చలిలో వాళ్ళు వెహికల్స్ ట్రావెల్ చేసి ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా, 5 కిలోమీటర్స్ దగ్గరలో వెళ్ళాలన్నా కూడా లేదనమాట. ఆ లేని పరిస్థితిలో వాళ్ళు నియర్ బైలో రూమ్స్ ట్రై చేసి అక్కడ నుంచి బై వాక్ డిస్టెన్స్లో నారా లోకేష్ గారు ప్రతిరోజు ఏ కంపెనీకి వెళ్ళాలి, ఎక్కడ ఎవరితో ఇంటరాక్షన్ అవ్వాలి, దానికి ముందుగా వెళ్తే వాళ్ళతో ఎట్లా అపాయింట్మెంట్ కుదురుతుంది అవన్నీ చూసుకుని ఖచ్చితంగా నారా లోకేష్ గారు లీడ్ తీసుకుని ఆయన టీంతో వెళ్ళడం జరిగిందనమాట. సో ఈ డెడికేషన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంతకుముందు ఐటీ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే కార్లు పోవట్లేదు, అంటే అదే పొజిషన్లో వెళ్ళారు వాళ్ళు కూడా. అప్పుడు కార్లు వెళ్ళడానికి లేదు అక్కడ, అందుకని వాళ్ళని కలవడం కుదరలేదు, ఇట్లాంటి సాకులు చెప్తారు. చేతగానోడు చెప్పే మాటలన్నీ చెప్పారనమాట. సో గుడ్డు పోదగలేదు ఆ మంగళవారం మాటలన్నీ చెప్పి 5 ఏళ్ళు లాక్కొచ్చారనమాట అవన్నీ కూడా. సో ఇప్పుడు నారా లోకేష్ గారు ఏంటంటే ఆయన వెళ్ళేదాన్ని మొత్తం నేషనల్ మీడియా కూడా రికార్డ్ చేసుకున్నారు, ఆయన తిరగడం ఆ రోడ్స్లో. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు వెహికల్లో రిస్ట్రిక్టెడ్ ఉంది చాలా, వెహికల్లో వెళ్ళి మనిషిని కలిసేది వేరు, నడుచుకుంటా వెళ్ళి ఆ కంపెనీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వేరనమాట. సో ఖచ్చితంగా ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో ఆయనకి కుదిరినంతలో ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్తో ఆయనకు తెలిసిన వాళ్ళని ఆ సోర్సెస్ ద్వారా కొన్ని కంపెనీలను అయితే ఇక్కడ తీసుకురావడానికి ఆయన ట్రై చేశారనమాట. అంటే ఇందులో చంద్రబాబు గారి అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏం లేకుండా, ఆయన సపోర్ట్ ఏం లేకుండా ఆయన మాత్రం డైరెక్ట్గా వెళ్ళి కాగ్నిజెంట్ లాంటి కొన్ని కంపెనీలతో మాట్లాడి, ఆ కాగ్నిజెంట్ అనేది హైదరాబాద్లో ఉంది కానీ ఆంధ్రాలో లేదు. ఇప్పుడు దాన్ని ఆంధ్రాలోకి తీసుకురావాలి. సో తెలంగాణలో హైదరాబాద్ అంటే అన్ని కంపెనీలు ఉన్నాయి చెప్పుకోవడానికి, బెంగళూరులో అన్ని కంపెనీలు ఉన్నాయి. మరి ఆంధ్రాలో ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఇప్పుడు అమరావతి ఉంది. సో దానిలో ఐటీ హబ్గా తీర్చిదిద్దాలి. అట్లాగే వైజాగ్ ఉంది, వైజాగ్లో పెట్టచ్చు. లేదు ఇటు గన్నవరం సైడ్ బోల్డ్ అంత స్పేస్ ఉంది. సో ఎక్కడో చోట అది వాళ్ళు అయితే ఇన్వెస్ట్ ఏరియాస్ కూడా చెప్పారంట చాలానే, ఈ ఏరియాస్ ఉన్నాయి మీకు అంటే ఎలాంటి ముప్పులేని ప్రాంతాలు, మీరైతే వచ్చి పెట్టండి, స్పేస్ మేము చూపిస్తాం అనే విధంగా ఆ డీలింగ్ ఏదైతే ఉందో దానికి చాలా నాలెడ్జ్ కావాలి ఖచ్చితంగా. నేను అనుకోవడం ఏంటంటే డైరెక్ట్ జగన్ గారు వెళ్ళినా కూడా అక్కడ ఏదన్నా క్వశ్చన్ అడిగితే మొహం అటు ఇటు పెడతాం తప్ప ఆయనకి మాట్లాడే కెపాసిటీ అయితే లేదు. ఈయన అక్కడ చదువుకున్న దానికి ఇది ఖచ్చితంగా ఒక విధంగా బెనిఫిట్ అవుతుంది, వాళ్ళతోని మాట్లాడే విధానం. నాయకుడు అనేవాడు అయితే చదువుకుని ఉండాలి. సో చదువు లేకుండా ఇట్లాంటివి చేయాలి, డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. సో జగన్ గారికి తెలిసింది ఏంటి అంటే, ఆయన మంత్రులకు కానీ ఆయనకు కానీ తెలిసింది ఏంటంటే, ఓకే మనకు జనం సపోర్ట్ ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సింపతి ఉంది. సో జనంలోకి వెళ్ళి వాళ్ళకి మనం మధ్యాహ్నం పూట అన్నం పెట్టిస్తే నైట్ క్వార్టర్ పోపిస్తే మన వెనకమాలు తిరుగుతారు. సో అది చాలా బిల్డప్తో తిరిగితే 5 ఏళ్ళు బతికేయచ్చు అనుకుని ఆయన నచ్చిన వాళ్ళకి ఫేవర్లు చేసుకుంటూ పోయారనమాట. ఇక్కడ ఏంటంటే నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరన్నా కానీ ఆలోచించేది డెవలప్మెంట్ ఉంటుంది. అది తెలంగాణ వాళ్ళకైనా తెలుసు, ఆంధ్ర వాళ్ళకైనా తెలుసు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి తెలుసు చంద్రబాబు గారు ఉంటే మన స్టేట్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనేది. సో ఖచ్చితంగా అదే బాటలో నారా లోకేష్ గారు వెళ్తున్నారు. అది చూడటానికి చాలా హ్యాపీగా ఉంది. ఆయన అతి తక్కువ కాలంలోనే 10 ఏళ్ల వ్యవధిలోనే మినిస్టర్ ఓన్గా కష్టపడి ఎమ్మెల్యే స్థాయి నుంచి మినిస్టర్ స్థాయికి వెళ్ళడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఆయన ఇన్స్పిరేషన్ అవుతారు. సో ఇప్పుడు ఆయన ఈ ఇంటరాక్షన్ తర్వాత నెక్స్ట్ ఇంకెప్పుడు వెళ్ళినా కూడా పెద్ద పెద్ద కంపెనీలతో అయినా మాట్లాడగల సమర్థుడు అనిపించుకున్నారనమాట. ఎందుకంటే వచ్చిన కంపెనీలే నిదర్శనం. అవన్నీ ఇక్కడ బిల్డ్ చేయాలి అంటే ఖచ్చితంగా 1.5 years to 2 years అవుతుందన్నమాట. సో ఈ అట్లీస్ట్ ఒక 2 years తర్వాత మన దగ్గర ఉన్న ఏపీలో ఉన్న ఆంధ్ర వాళ్ళందరికీ కూడా, అందరూ యూత్ అందరికీ కూడా జాబ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు బయట స్టేట్కి వెళ్ళి ఇప్పుడు అటు చెన్నై వెళ్ళాలో, బెంగళూరు వెళ్ళాలో, హైదరాబాద్ వెళ్ళాలో, లేకపోతే రాష్ట్రం వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళాలో అనే భయం లేకుండా ఏపీలోనే పనిచేసుకునే స్పేస్ కల్పిస్తామని, కుదిరితే వర్క్ ఫ్రమ్ హోమ్స్ కూడా అరేంజ్ చేస్తామని కూడా చెప్తున్నారు అనమాట. సో ఆ భరోసా కల్పించడం కూడా నిజంగా గ్రేటే. సో దాన్ని చంద్రబాబు గారు అనుకున్న విజన్ని లోకేష్ గారు ఎక్కడ కూడా దాన్ని నీట్గా పుణికిపుచ్చుకుని తీసుకెళ్తున్నారు. సో మరి నిజంగా ఆయన చేసేదానికి మనం ఇంకా మెచ్చుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. సో యువత అందరికీ ఒక ధైర్యం నారా లోకేష్ గారు అని చెప్పొచ్చు.